రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ప్రణయ్ హత్య కేసులో ఒక కీలక పరిణామం చోటు చేసుకుంది. హత్యకు పాల్పడిన బీహార్ సుపారీ కిల్లర్ సుభాష్ శర్మను బెయిల్ మీద తీసుకెళ్లడానికి ఒక ముఠా ప్రయత్నించింది. నకిలీ ష్యూరిటీ పత్రాలు సమర్పించిన ముఠా ఆఖరి నిమిషంలో దొరికిపోయింది. ముఠాలోని ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. డీఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో డీఎస్పీ రాజశేఖర్ రాజు వివరాలు వెల్లడించారు. 2018లో మిర్యాలగూడకు చెందిన ప్రణయ్ కులాంతర వివాహం చేసుకోవడంతో పరువు హత్యకు గురైన సంగతి తెలిసింది. ఈ హత్య కేసులో ప్రధాన నిందితుడు సుపారీ కిల్లర్ సుభాష్ శర్మకు బెయిల్ ఇస్తే విచారణకు ఆటంకం కలుగుతుందని పోలీసులు కోర్టుకు వివరించడంతో కొంతకాలంగా బెయిల్ నిరాకరిస్తున్నారు. ఇప్పుడు నకిలీ పత్రాలతో బెయిల్కు ప్రయత్నించిన ముఠా దొరికిపోయింది. వేములపల్లి ఎస్ఐ గారు మిర్యాలగూడ రూరల్ సిఐ గారి ఆధ్వర్యంలో మాడుగులపల్లి ఎస్ఐ గారి సహకారంతో వీళ్ళు ముగ్గురిని కూడా మేము కస్టడీలోకి తీసుకొని విచారిస్తే ఈ ముగ్గురు కూడా సుభాష్ కుమార్ శర్మకి బెయిల్ ఇవ్వడానికి ఎవరు ముందుకు రాకపోతే కోర్టు నుంచి మోసం చేసేటటువంటి ఉద్దేశంతో ఈ ప్రమాదకరమైన నిందితుడిని బయటికి తీసుకొచ్చే ఉద్దేశంతో ఇతన్ని వీళ్ళు సూర్యాపేటలో వీళ్ళకి సంబంధించిన వాళ్ళ దగ్గర గ్రామ పంచాయతీ పేపర్లు తయారు చేసి వాళ్ళు ఒక ఫోర్జ్డ్ సీలు స్టాంప్స్ తయారు చేసి దీంట్లో షూరిటీలు తయారు చేసి వీటిని కోర్టుకు అందించి ఇతనికి బెయిల్ తీసుకునే ప్రయత్నం చేసినట్టుగా తేలింది. దానికి గాను వీళ్ళ మీద ఫోర్జరీ చీటింగ్ కేసులు నమోదు చేసి ఈరోజు ఆ ముగ్గురిని కూడా అరెస్ట్ చేసి కోర్టుకు పంపుతున్నాం. దీంట్లో ముఖ్యంగా ఈ వంగాల సైదులు అనేటటువంటి నేరస్తుడి మీద గతంలో 21 దొంగతనం కేసులు ఉన్నాయి. ఇవన్నీ కూడా పగలు ఇల్లు పలగొట్టి దొంగతనాలు చేసినటువంటి కేసులు. మిగతా ఇద్దరికి కూడా నేర చరిత్ర ఉంది. ప్రస్తుతం వీరు ఈ విధంగా ఇంకా ఏమన్నా ఫోర్జరీకి సంబంధించినటువంటి ఏ రంగంలోనైనా ఫోర్జరీకి సంబంధించినటువంటి కార్యక్రమాలు చేశారనే దాని మీద లోతైన విచారణ చేపట్టవలసి ఉంది. వీరిని ఈరోజు కోర్టులో ప్రొడ్యూస్ చేసి ఇక్కడ శర్మ గురించి ఎవరైతే ఆర్గనైజ్ చేస్తున్నారో వాళ్ళు వీళ్ళని సంప్రదించడం, వాళ్ళు షూరిటీలు కావాలని చెప్పి వాళ్ళు మేము షూరిటీలు ఇస్తామని చెప్పి ఒరిజినల్ షూరిటీలనే చెప్తారు. చెప్పి వాళ్ళకి షూరిటీలు ఇచ్చేవాళ్ళు దొరక్క ఈ ఫేక్ షూరిటీలతోటి కోర్టును మోసం చేసే ప్రయత్నం చేసినారు. మిగతా అందరూ కూడా బెయిల్ మీద ఉన్నారు. ఒక సుభాష్ కుమార్ శర్మ మాత్రమే గతంలో ఇచ్చిన కండిషన్స్ ప్రకారం అతనికి బెయిల్ దొరకలేదు. సో అతన్ని ఇప్పుడు బయటికి తీసుకురావాలనేటటువంటి ప్రయత్నంతో అతని తరఫు వాళ్ళు పెట్టుకున్న షూరిటీస్ గురించి వేరే రాష్ట్రం వాళ్ళు కాబట్టి వాళ్ళకి ఇక్కడ ఎవరు షూరిటీలు ఇవ్వడానికి వెనకాడతారు. సో వీళ్ళని కాంటాక్ట్ చేస్తే వీళ్ళు ఈ ప్రొఫెషన్ ఎంచుకొని దీంట్లో ఫేక్ షూరిటీలు పెట్టడం జరిగింది. సంబంధించి విచారణ గౌరవ కోర్టులో పూర్తి స్థాయిలో జరిగింది. ఇంకా కొద్ది రోజుల్లోనే ఈ కేసు విచారణ ముగిసేటటువంటి అవకాశం ఉంది. దానివల్ల మేము కూడా ఈ విషయంలో అన్ని జాగ్రత్తలు తీసుకొని జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు అన్ని జాగ్రత్తలు తీసుకొని ఈ మూమెంట్లో ఎక్కడ ఏ చిన్న పొరపాటు జరగకుండా పోలీస్ శాఖ తరఫున అన్ని ఏర్పాటు చేయడం జరుగుతున్నది. సాక్షులకి పూర్తి రక్షణ కల్పించడం అన్ని కార్యక్రమాలు కూడా జరుగుతుంది.